ఒక స్త్రీతో ఒక పురుషునికి వివాహమైనప్పుడు, ఒక పురుషునితో ఒక స్త్రీకి వివాహమైనప్పుడు ఏం చేస్తారంటే ప్రమాణాలు చేస్తారు. ఏం ప్రమాణాలు చేస్తారు? చావు మనలను ఎడబాపు వరకు మేలుకైనా కీడుకైనా కలిమికైనా లేమికైనా వ్యాధి అందు ఆరోగ్యం అందు నిన్ను ప్రేమించి నీతోనే ఉంటా. ఎప్పటిదాకా? సచ్చేదాకా నీతోనే ఉంటాడు. పురుషుడు సావాసం చేస్తాడు, ప్రమాణం చేస్తాడు, స్త్రీ ప్రమాణం చేస్తాడు. చూడండి, ఒక పురుషునితో ఒక స్త్రీ కలిసి జీవించడానికి, సహవాసం చేయడానికి జతపరచబడుతుంది. ఓ పురుషునితో స్త్రీతో పురుషుడు కలిసి జీవించడానికి ఎప్పటి వరకు? చావు వరకు. అయితే మరి యేసయ్యతో సహవాసం చేసినాడు ఎప్పటి వరకు ఉండాలి చెప్పండి? కష్టం వస్తే పరిగెత్తాలనా? నష్టం వస్తే పరిగెత్తాలనా? అవమానం వస్తే పరిగెత్తాలనా? ఇబ్బందులు వస్తే పరిగెత్తాలనా? వ్యాపారం నష్టం వచ్చింది, విడిచిపెట్టాలి యేసయ్యను? వినండి, ఒక భార్యతో ఒక భర్తతో చచ్చిందాక జీవిస్తే యేసయ్యతో ఈ లోకమందు రాబోయే లోకమందు మనము శాశ్వతంగా ఉండడానికి పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రభువుతో సదాకాలము ఉందుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం.